హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి జగన్నాథ స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది. టీఆర్ఎస్ భవన్ పక్కనే ఉంటుందండి. ఈ జగన్నాథ స్వామి టెంపుల్ ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి ప్రతిరూపమనే చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్ని 2009లో ఒడియా కమ్యూనిటీ వాళ్ళు కట్టడం జరిగిందండి. పూరి జగన్నాథ స్వామి ఆలయంలో పాటించే అన్ని నియమాలు ఇక్కడ కూడా పాటిస్తారండి. ఈ ఆలయంలో బలరాముడు, సుభద్రాదేవి అలాగే జగన్నాథ స్వామి కొలువై ఉంటారు. ఈ మూర్తులు చెక్కతో చేయబడి ఉంటాయండి. ఈ ఆలయంలో జగన్నాథ స్వామి ఆలయంతో పాటు 5 ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి. ఈ ఆలయానికి 3 ద్వారాలు ఉన్నాయి. తూర్పు, పడమర, దక్షిణం వైపు ఉంటాయండి. తూర్పు వైపు ద్వారం, పడమర వైపు ద్వారాన్ని రెగ్యులర్గా ఓపెన్ చేసి ఉంచరండి. ఏదైనా పర్వదినాల్లో మాత్రమే ఈ ద్వారాలని ఓపెన్ చేస్తారు. ఈ 3 కూడా మెయిన్ రోడ్ మీదే ఉంటాయండి. ఇటు నుంచి మీరు లోపలికి వెళ్ళొచ్చు. కానీ రెగ్యులర్గా దక్షిణం వైపు ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ టెంపుల్లో శిఖరం ఎత్తొచ్చేసి 70 అడుగులు ఉంటుందండి. ఇది టెంపుల్కి వెనుక వైపు ఉన్న ద్వారం అండి. ఇది ఇంకొక ఎంట్రన్స్ అండి. ఇది కూడా మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. ఈ టెంపుల్లో పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉంటుందండి. ఈ రైట్ సైడ్ మొత్తం పార్కింగ్ ప్లేసేనండి. అలాగే ఈ లెఫ్ట్ సైడ్లో మనకి సిట్టింగ్ ప్లేస్ ఉంటుంది. ఈ ఆలయంలో ఇది దక్షిణ ద్వారం అండి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళొచ్చు. రెగ్యులర్గా ఈ ద్వారాన్ని ఓపెన్ చేస్తుంటారు. అలాగే మనకి ఈ ఆలయం వ్యూ బయట నుంచి ఇలా ఉంటుందండి. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 12, అలాగే ఈవినింగ్ వచ్చి 5 to 9 అండి. వీకెండ్స్లో అయితే మార్నింగ్ 6 to 12 అలాగే ఈవినింగ్ 5 to 10 వరకు ఉంటుందండి. ఇక్కడ ఎవ్రీ సాటర్డే, సండే విజువల్ షో ఉంటుందండి. విజువల్ షో చూడాలని అనుకునే వాళ్ళు సాటర్డే, సండే ఈవినింగ్ వస్తే చూడొచ్చండి. ఈ ఆలయ ప్రహరీ గోడల నిండా కూడా దేవతామూర్తుల ప్రతిమలు ఉంటాయి. ఈ టెంపుల్లో సాటర్డే, సండే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందండి. వీకెండ్స్లో ఎక్కువగా వస్తుంటారు ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి. ఇది దక్షిణం వైపు ద్వారం అండి. ఇటు నుంచి ఎంటర్ అవ్వచ్చు, అలాగే ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది రెగ్యులర్గా ఓపెన్ చేసి ఉంటుందండి. అలాగే ఇటు నుంచి రైట్ సైడ్ వెళ్తే చెప్పుల స్టాండ్ ఉంటుందండి. ఇలా మనం రైట్ సైడ్ వెళ్తే ఈ కార్నర్లో ఉంటుంది. టెంపుల్కి వచ్చేటప్పుడు కొబ్బరికాయలు అవి తీసుకురావాల్సిన అవసరం లేదండి. అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇది చెప్పుల స్టాండ్ అండి. కొంచెం ముందుకు వెళ్తే ఇలా రైట్ సైడ్లో మనకి కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయండి. ఇటు నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందండి. కానీ ఇది రెగ్యులర్గా ఓపెన్ చేసి ఉంచరండి. రథయాత్ర టైంలో అలాగే క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఓపెన్ చేసి ఉంచుతారు. ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయండి. ఇక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్ ఉంటుందండి. ఇక్కడ కొబ్బరికాయల్ని కొట్టి టెంపుల్లోకి తీసుకువెళ్ళాలి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి.
ఇటు నుంచి లోపలికి వెళ్ళొచ్చు. ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ధ్వజస్తంభం ఉంటుందండి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో గంట ఉంటుందండి. ఇక్కడ గంట కొట్టి లోపలికి వెళ్తారు. లోపల టెంపుల్ వ్యూ ఇలా ఉంటుందండి. ఇక్కడ నుంచి క్యూ లైన్లో స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు. ఇక్కడ నుంచి వీడియోలు తీయడానికి అనుమతి లేదండి. ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ అన్నమాట. మీరు ఫొటోస్ ఏదైనా తీసుకోవాలి అని అనుకుంటే ఈ టెంపుల్ బ్యాక్ సైడ్లో తీసుకోవచ్చు. ఈ ఆలయంలో జగన్నాథ స్వామితో పాటు 5 ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి. అందులో లక్ష్మీదేవి, విమలాదేవి, వినాయకుడు, హనుమాన్, శివాలయం ఉన్నాయి. నవగ్రహాలు కూడా మీరు దర్శించుకోవచ్చు. ఈ ఆలయాన్ని ఒరిస్సా నుంచి తెచ్చిన శాండ్ స్టోన్స్తో కన్స్ట్రక్షన్ చేశారండి. అందుకే ఈ ఆలయం చూడటానికి రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంటారండి. ఈ ఆలయం ఫ్లోర్ మొత్తం కూడా గ్రానైట్తో ఉంటుందండి. అందువల్ల ఈ ఆలయానికి ఎండలో వెళ్ళలేరు. సమ్మర్లో అయితే ఈవినింగ్ టైంలో వెళ్తే బాగుంటుందండి. స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ప్రసాదాన్ని తీసుకుంటారు. ప్రసాదం వచ్చేసి ఈచ్ వన్ 60 రూపీస్ ఉంటుందండి. ప్రసాదాన్ని బట్టి కాస్ట్ మారుతుంటుంది. ఈ ఆలయంలో చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ ఆలయం ప్రహరీ గోడల చుట్టూ కూడా దేవతామూర్తుల ప్రతిమలు, అలాగే శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణ జన్మ వృత్తాంతాన్ని కళ్ళకి కట్టినట్లుగా చూపించారండి. ఇలా టెంపుల్ చుట్టూ లోపలి వైపు బయట వైపు కూడా దేవతామూర్తుల ప్రతిమలు ఉంటాయండి. ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ అండి. ఇది విమలాదేవి ఆలయం. విమలాదేవి ఆలయం పక్కనే ఇంకొక ఎంట్రన్స్ ఉంటుందండి. వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ని ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉంచరు.
ఇదండి ఆ ఎంట్రన్స్. ఇది మెయిన్ రోడ్ అండి. ఇక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, మీరు క్యాబ్లో కానీ ఆటోలో కానీ వచ్చినట్లయితే ఇక్కడ దిగేసి లోపలికి రావచ్చండి. ఉపాలయాలన్నీ కూడా ఇలా ఉంటాయి. ఇది ఈవినింగ్ వ్యూ అండి. లైట్లు వేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది టెంపుల్. చాలా అందంగా ఉంటుందండి. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. విజిట్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ జగన్నాథ స్వామి టెంపుల్ని విజిట్ చేయండి. నైట్ వ్యూ ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇవండి మన హైదరాబాద్లోని జగన్నాథ స్వామి ఆలయ వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thanks for watching.